బియ్యం సుంకు పడతారు దేవుని నైద్యం గురించి. ఆ సుంకు పట్టిన తర్వాత ఆ సుంకుతో కులబంధువులు వచ్చి ఆడవాళ్ళు వచ్చి బియ్యం తీసుకొని పోతారు. వాళ్ళు బోనాలు ఇంటికాడ ఆడుతుంటే కులబాంధవులు ఇండ్ల మీద సరుగు, ఈ పండగ చేసేదే ఇండ్ల మీద సరుగు గురించి, మన గొల్లు బాగుండాలని చెప్పి సరుగు గురించి పండగ చేయడం. ఆ సరుగు తీసుకొచ్చి ఇంటింటికి ఆ యాపాకులతో గొర్రె మన రక్తంతో అన్నం వండి ఆ అన్నం అంతా యాపాకులు కలిపి ఇంటింటికి సరుగు వేయడం జరుగుతుంది. ఆ సరుగు వేసిన తర్వాత సరుగు అయిపోయిన తర్వాత ఇంటికొక బోనం, మన కుల బాంధవులు ఎంతమంది అయితే ఉంటారో అన్ని బోనాలు, ఇంటికొక బోనాలు, మన ఒగ్గు కళాకారులు కానీ వాళ్ళు డోల్నాదంతో ఆ బోనాలు లేపుకొస్తారు. ఆ బోనాలు లేపుకొచ్చి మళ్ళీ ఆటలతో పాటలతో మంచి ఘనంగా ఊరేగింపుతోటి బీరప్పకాడికి వెళ్తారు బోనాలు తీసుకొని. ఆ బోనాలు తీసుకొని ఈ లగ్గం బోనాలు అంటారు. ఈ లగ్గం బోనాలు తీసుకొని బీరప్పకాడ దించిన తర్వాత బీరప్ప దేవుని కథ పొద్దుగాల దాకా నైట్ నుంచి పొద్దున్న దాకా కథ నడుస్తుంది. నైటు పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ ఆ గద్దె దేవునికి పేరు మీద ఏదైతే పుట్ట బంగారంతో గద్దెసినామో ఆ గద్దె పైన పట్నం కొట్టడం జరుగుతుంది, లగ్గం పట్నం. ఆ లగ్గం పట్నం కొట్టి పోలు చుడతాం. పోలు చుట్టిన తర్వాత సోమవారం పొద్దున చుట్టిన తర్వాత కుల బాంధవులు అందరూ, ఆడవాళ్ళు మగవాళ్ళు, వచ్చిన చుట్టాలు బాంధవులు, విలేజ్లో ప్రతి కులం భేదం లేకుండా అందరూ వచ్చి ఆ దేవుని బీరప్ప కామరాజు కళ్యాణ మహోత్సవానికి అందరూ వచ్చి, అలానే శనివారం అయితే ఏ రకంగా లింగాలు పట్టిరో సోమవారం నాడు బండారుతోటి పాలతోటి పూజ జరుగుతాయి. పూజ కట్టి కుల బాంధవులు మళ్ళీ ఎప్పటి వాళ్ళు అందరు చేతులు పెట్టి 5 చుట్ల వలంపూరు తిరిగి పూల లోపల దేవుని పెట్టిన తర్వాత ఒక అరగంట సేపు దేవునికి మంచిగా పూజ చేసిన తర్వాత దేవుని కళ్యాణం అయిపోతుంది. దేవుని కళ్యాణం అయిన తర్వాత మన కుల బాంధవులు